అందరికీ నమస్కారం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్లో క్రీడాకారులను ఏ విధంగా రిజిస్టర్ చేయాలనేది చూద్దాం. అయితే మొదటగా అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత యూజర్ నేమ్గా స్కూల్ డైస్ కోడ్ హెచ్ఎం గారు వద్ద ఉంటుంది. అలాగే పాస్వర్డ్ అడిగి తెలుసుకుని కింద ఇచ్చినటువంటి ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయడం ద్వారా మనం లాగిన్ అవ్వచ్చు. ఈ విధంగా క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇలా మెసేజ్ నోటిఫికేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనం కిందకి మూవ్ చేసినట్లయితే హెచ్జిఎఫ్ ఏపీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనం ఏ గేమ్కి అయితే రిజిస్ట్రేషన్ చేద్దాం అనుకుంటున్నామో ఆ గేమ్ని ముందుగా సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఖోఖో తీసుకుంటున్నాను నేను. ఖోఖో సెలెక్ట్ చేసి సబ్ కేటగిరీ ఆఫ్ గేమ్స్ తీసుకుంటాం. అందులో కూడా మనం ఖోఖో పెట్టుకుంటాం. మేలా ఫిమేలా అనేటువంటిది సెలెక్ట్ చేస్తాం. ముందుగా మేల్ తీసుకుందాం. ఏజ్ కేటగిరీ అడుగుతుంది. సెలెక్ట్ చేసి అండర్ 14 పెడుతున్నాను నేను. అలాగే స్టూడెంట్స్ యొక్క క్లాసు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 7th క్లాసు సెలెక్ట్ చేస్తున్నాను. 7th క్లాసులో ఉన్నటువంటి పిల్లల పేర్లన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది మన పాఠశాలలో. అప్పుడు మనం ఎవరినైతే ఈ ఖోఖో గేమ్ ఆడించడానికి మనం తీసుకెళ్తున్నామో వాళ్ళ పేర్లు ముందుగా మనం ఒక దగ్గర రాసి పెట్టుకుని అందులో ఇలా ఆ పేరు ముందు సెలెక్ట్ చేసి మనం టిక్ పెట్టి ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు కూడా మనం ఒకేసారి సెలెక్ట్ చేసి మనం దీంట్లో సబ్మిట్ చేయొచ్చు. ఇలా నేను 3 పేర్లు ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. 3 పేర్లని కూడా ఇలా సబ్మిట్ చేసినట్లయితే అలా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుందన్నమాట. ఇక్కడతో ఆ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. ఆ క్లాసులో ఆ ఖోఖో ఆడే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు అన్నమాట. ఈ విధంగా చేసుకున్నట్లయితే అందరికీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ.